హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలుసును, ఎండోమెంట్ ఎగ్జామ్లో మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాలు ఐక్యూ యాప్లోని మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అనమాట, ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి. అలాగే ఎవరైనా ఓన్లీ పేపర్ 2 మాత్రమే కావాలనుకుంటే కూడా వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఎక్స్క్లూజివ్గా ఆ పేపర్ కూడా ఉంది. ఓకే, అయితే మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎండోమెంట్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మిగతా కోర్సెస్ కూడా మీకు చాలా అవైలబుల్ ఉన్నాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మదేవుని మొక్కల నుంచి పుట్టిన వేదాలను దొంగలించిన వారు ఎవరంట? ఓకే, చూడండి, మత్స్య పురాణం అనేది ఏంటి, మనకి అష్టాదశ పురాణాల్లో ఒకటి అనమాట. అలాగే మత్స్య అవతారం అనేది ఏంటంటే దశావతారాల్లో ఒకటి. అయితే మరి ఈ మత్స్య పురాణం అనేది మనకి ఒక యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకి సంకలనం చేయడం జరిగిందనమాట. అయితే ఈ మత్స్య పురాణంలో ఓకే ఎవరు వేదాలను దొంగలించడం జరిగిందంట? హిరణ్యకశిపుడు, మారీచుడు, సుబాహుడు, హయగ్రీవుడు అండి. సో వాస్తవానికి తీసుకుంటే మనకి హయగ్రీవుడు అనమాట. చూడండి, హయగ్రీవుడు అనే రాక్షసుడు ఏం చేస్తారంటే ఓకే బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వేదాలను అనమాట దొంగలించుకొని వెళ్ళిపోయి సముద్రంలో దాగుంటాడు అనమాట. అప్పుడు ఓకే దేవతలందరూ కూడా వెళ్ళి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పట్లో వేదాల ద్వారానే చేసేవారనమాట యాక్చువల్లీ. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఓకేనండి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడా ఇలా ఒక హయగ్రీవుడు వేదాలను తీసుకొని వెళ్ళిపోయాడంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక మత్స్య రూపంలో అంటే చేప రూపంలోకి అనమాట మారుతాడనమాట. చేప రూపంలోకి మారి సత్యవ్రతుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయన చాలా మంచి రాజు అనమాట యాక్చువల్లీ. ఆ సత్యవ్రతుడు అనేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఓకే ఆయన అనమాట పితృతర్పణాలు అనేది ఇస్తుంటాడు. అంటే పితృదేవులకు తర్పణాలు ఇస్తున్నప్పుడు అనమాట సముద్రం ఒడ్డున ఆయన ఏం చేస్తాడంటే నీరు అనేది వదులుతూ ఉంటాడు అనమాట. నీరు వదులుతున్నప్పుడు అనమాట ఈ చేప ఏం చేస్తుంటే ఆయన యొక్క దోశల్లోకి వెళ్ళిపోతుంది. ఆ దోశల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అనమాట అతను ఆ చేతిలోంచి వదిలేద్దామని అనుకుంటాడు. కరెక్ట్గాను వదిలేద్దాం అనుకుంటే ఆ చేప మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, మీరు కనుక నన్ను ఇందులోకి వదిలేసినట్లయితే నన్ను పెద్ద పెద్ద చేపలు తిమ్మింగళాలు తినేస్తాయి, కాబట్టి దయచేసి మీరు అలా వదలకండి అంటే అతను ఏం చేస్తారంటే కమండలంలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. అయితే కొంత టైం తర్వాత ఏమవుతుందంటే ఆ కమండలంలోంచి ఆ చేప బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేస్తాడనమాట. ఆ బౌల్ నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది, అంటే పెద్దది అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒక విశాలమైన ప్రదేశం చూసి అందులో వాటర్ ఫిల్ చేసి అందులో చేపను పెడితే అప్పుడు కూడా అది కూడా పెద్ద అయిపోతుంది అనమాట. సో అప్పుడు అడుగుతాడు, అసలు నువ్వు ఎవరని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం చేస్తారంటే హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. సో అందుకని నేను చేప రూపంలోకి మారి ఓకే నేను వెళ్ళి ఆ వేదాలను తీసుకొని వస్తాను, కాబట్టి నీకు ఒక నావను పంపిస్తాను నేను. ఆ నావ ద్వారా నువ్వు కనుక వెయిట్ చేసినట్లయితే అక్కడ విత్తులు అంటే విత్తనాలు అనమాట. సో మొత్తానికి అన్నింటి అనమాట, అంటే ప్రతి సృష్టి మళ్ళీ చేయాలి అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అనమాట అతనికి ఆ సత్యవ్రతుడు అనే రాజుకి అప్పచెప్తాడండి. అప్పచెప్పి ఏం చేస్తాడంటే ఆ మత్స్యానికి తోక ఉంటుంది కదా, దానికి అనమాట కట్టమని చెప్తాడు ఆ నావకి. అంటే ఆ వాడికిన్నో నెక్స్ట్ ఈయన తోక కట్టమని చెప్తాడు, నేను వేదాలను తీసుకొస్తాను, అప్పుడు మనందరం వెళ్ళిపోదామని చెప్పేసి దేవతలందరూ కూడా ఉంటారనమాట. అలా మత్స్య రూపంలోకి మారినటువంటి మహావిష్ణువు ఏంటంటే అప్పుడు హయగ్రీవుడిని చంపి వేదాలను తీసుకొని వస్తాడనమాట. అప్పుడు మళ్ళీ మనకి ప్రతిష్ఠ అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకి మత్స్యపురాణం యాక్చువల్లీ. ఇది మీకు క్రిస్పీగా చెప్పాను మత్స్యపురాణం. మరి ఈ మత్స్యపురాణం అనేది మనకి ఎవరి కాలంలో సంకలనం చేశారంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మనకి సంకలనం చేయడం జరిగిందండి. సో దీన్ని ఒక పాటలో సీతారామ శాస్త్రి గారు కూడా రాయడం జరిగింది. కృష్ణం వందే జగద్గురు అని ఒక సినిమా ఉంది మనకి. అందులో దశావతారాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పాట ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ లైన్లోనే చెలియలు కట్టలు తెంచుకొని విలయం విజృంభించునని ధర్మమూలమే మరచన జగత్తుని యుగాంతం ఎదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావను త్రోవకు చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యమని మత్స్యపురాణంలో ఓకే ఏదైతే మత్స్య అవతారానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అదంతా కూడా మత్స్యపురాణం ఉంటుందన్నమాట. అంటే యుగం అనేది అంతమైపోతుంది మరో 5 రోజుల్లో అని చెప్తాడు సత్యవ్రతుడికి. చెప్పేసి ఏం చేస్తారంటే ఒక నావని ఇచ్చి అనమాట మళ్ళీ ప్రతిసృష్టి చేయడం కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేస్తారండి. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రాక్షసుడి పేరు వచ్చేసి హయగ్రీవుడు అనమాట. సో మరి వీళ్ళంతా ఎందులో వస్తారు మనకి? మారీచుడు, సుబాహుడు అయితే మనకి రామాయణంలో వస్తారనమాట. మరి హిరణ్యకశిపుడు ఏంటంటే నరసింహ అవతారంలో వస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, ప్రహ్లాదుడి యొక్క ఫాదరు హిరణ్యకశిపుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, పాంచరాత్ర ఆగమాన్ని గరుత్మంతుడికి ఉపదేశించింది ఎవరంట? ఆగమాలంటే మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో ఒకసారి. మరి ఇందులో ఓకే పాంచరాత్ర అనేటటువంటి ఆగమాన్ని ఓకేనండి గరుత్మంతునికి ఎవరు చెప్పారంట? నేను ఆన్సర్ చెప్తాను మీకు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఈశ్వరుడు, నారదుడు అండి. చూడండి విష్ణుమూర్తి అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, సో వాస్తవానికి తీసుకుంటే మనకు ఆగమాలు ఎన్ని అని చెప్పాం? మనం 3 అని చెప్పాం. ఒకటి వైష్ణవ, శైవ, శక్తి ఆగమం అనమాట. ఇందులో వైష్ణవ ఆగమాల్లో చూసుకుంటే చూడండి ఏ భగవంతుని యొక్క ఆరాధన ఓకేనండి ఏ భగవంతుని యొక్క ఆగమం అయినా సరే ఆరాధన విధానం అంటే పూజా విధానాన్ని తెలియజేస్తుంది ఆగమం అంటే మనకి. మరి వివిధ దేవతలకు వేరు వేరు ఆగమ సాంప్రదాయాలు ఉంటాయండి. అయితే
విష్ణు ఆరాధన తెలిపే వైష్ణవ ఆగమాలు అనమాట. ఇందులో ప్రధానమైనవి ఏంటంటే రెండు ఉంటాయి, మళ్ళీ వైఖానసం ఒకటి, పాంచరాత్రం ఒకటి. వైఖానస ఆగమం ఒకటి, పాంచరాత్రం ఉంటుందండి. వైఖానస ఆగమాన్ని విఖానస అనే మహర్షి అనమాట విష్ణువు ద్వారా పొందాడండి. రెండవది పాంచరాత్ర ఆగమం. పాంచరాత్రం అంటే ఏంటి? 5 రాత్రులు అనమాట, 5 డేస్ అనమాట. 5 రాత్రుల పాటు విష్ణుమూర్తి అనమాట గరుత్ మంత్రికి చెప్పిందే మనకి పాంచరాత్ర ఆగమం అండి. చాలా ఇంపార్టెంట్, ఆగమాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు గ్యారంటీగా. ఓకేనా, మీకు ఒక్కొక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన యాప్లోని ఏదైతే కోర్స్ ఉందో అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేనేంటంటే ప్యారలల్గా చేస్తున్నాను కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం కంటెంట్ అవుతుంది అనుకోండి, ప్యారలల్గా ఏం చేస్తున్నానంటే 9th చాప్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి హిందూ దత్త చట్టం ఉంది కదా, అదే అయితే మళ్ళీ సగం సగం వీడియోలు కాకుండా మొత్తం హిందూ దత్త చట్టంలో ఉన్నటువంటి మొత్తం 28 సెక్షన్స్ ఫినిష్ అయిన తర్వాత వీడియోలు మొత్తం అప్లోడ్ చేస్తాను. మెటీరియల్, బిడ్ బ్యాంక్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. మీకు మంచి స్కోర్ వచ్చే విధంగానే ఆ కోర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. చూడండి, కరవేర పత్రం అంటే ఏంటంటే ఇప్పుడు మనం వినాయక చవితికి కానీ ఓకే, లేదంటే అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేసేటప్పుడు ఏంటంటే మనం పత్రితో పూజలు చేస్తాం యాక్చువల్లీ కదా. సో కాబట్టి అందులో కరవేర పత్రం అంటే ఏంటంటే ఉమ్మెత్తాకు, గన్నేరాకు, రేగాకు, దానిమ్మాకండి. చూడండి, గన్నేరాకుని కరవేర పత్రం అంటారు. మనం చూడండి ఇక్కడ అష్టోత్తరం చదివినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు కేవలం పత్రాలతో సాధారణంగా తీసుకుంటే గణేష్ చతుర్థికి ఉంటుంది మనకి పత్ర పూజ అనేది. అందులో మనకు వస్తుంది కరవేర పత్రంకి సంబంధించి. ఓకే, ఎక్కడంటే మనకి గన్నేరండి. చూడండి, ఉమ్మెత్తాకు అంటే దత్తూరు పత్రం అండి, గన్నేరాకు కరవేర పత్రం, రేగాకు అయితే బదరీ పత్రం, దానిమ్మకు అయితే దాడిమి పత్రం అనమాట. ఇవి కూడా ఇంపార్టెంట్ పూజా విధానాలు. నెక్స్ట్ అండి దేవర న్యాయం అంటే ఏంటంటే దేవర న్యాయం భార్య బ్రతికి ఉండగానే భార్య సోదరుని వివాహం చేసుకోవడమా, భార్య చనిపోయిన తర్వాత భార్య సోదరుని వివాహం చేసుకోవడమా, భర్త బతికుండగానే భర్త సోదరుని చేసుకోవడం, లేదా భర్త చనిపోయిన తర్వాత భర్త సోదరుని చేసుకోవడం. అంటే భర్త మరణించిన తర్వాత భర్త యొక్క సోదరుని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారంటే దేవర న్యాయంగా చెప్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, దేవర న్యాయంగా చెప్తారండి. ఇది మనకి సోషియాలజీ పార్ట్లో కూడా మనకి ఉంటుందన్నమాట. మనం గ్రూప్ 2 ప్రిలిమినరీకి మీరు ప్రిపేర్ అయి ఉంటారు మీరు చాలామంది ఇందులోని. అందులో సోషియాలజీ కూడా వస్తుంది మనకి హిందూ ఫిలాసఫీలో కూడా మనకు వస్తుంది అనమాట. యాక్చువల్లీ టెంపుల్ సిస్టంలో ఉన్నటువంటి క్వశ్చన్స్లో కూడా ఈ టాపిక్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, హిందూ దత్తత చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలోకి వచ్చింది? 1946, 56, 67, 87 అండి. మరి హిందూ దత్తత చట్టం అనేది 1956 అండి. యాక్చువల్లీ ఓవరాల్గా తీసుకుంటే మొత్తం 30 సెక్షన్స్ ఉండేవన్నమాట. అందులో 2 సెక్షన్స్ రిపీల్ చేస్తారండి. ఓకేనండి, ప్రస్తుతానికి 2 సెక్షన్స్ అండి, మనకి 28 సెక్షన్స్ అనమాట. ఈ 28 సెక్షన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్ చెప్తాను, ఆ సెక్షన్ తలక ఓకే, మళ్ళీ దాని మీద కొన్ని ఎంసీక్యూలు చేయడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని క్రిస్పీగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైక్ మీకు ఒక షార్ట్ నోట్స్లా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఓకే, హిందూ దత్తత మరియు మనోవర్ చట్టం ఓకేనంటే 1956 అని చెప్తారు. ఈ చట్టం కింద ఓకేనండి ఏంటంటే హిందూ మతానికి చెందిన వారికి, ఇది హిందూ మతానికి చెందిన వారందరికీ వర్తిస్తుంది అనమాట. ఏ రూపంలో ఉన్నా ఓకేనండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే అది వీరశైవులు అవ్వచ్చు, లింగాయతులు అవ్వచ్చు, లేదా బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, ఆర్య సమాజం చెందిన వారందరూ కూడా హిందువులే. బౌద్ధులకి, జైనులకి, సిక్కులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బ్రహ్మ సమాజం ఉంది, బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారు మనకి వాస్తవానికి తీసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజం అనేది మనకి ఏంటండి అంటే దయానంద సరస్వతి ప్రారంభించారనమాట. ఓకే, అందులో ప్రార్థనా సమాజం వచ్చేసి మనకి 1867లో ఆత్మారాం పాండురంగ ప్రారంభించారు. సో ఇలా ఏవైనప్పటికి కూడానో 1875 అయితే మనకి ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం 1867 అనమాట. ఇలా ఏ సమాజానికి సంబంధించిన వాళ్ళైనా సరే హిందువులుగానే పరిగణిస్తారనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే శుద్ధి ఉద్యమం అనేది ఎవరు స్టార్ట్ చేస్తారని అడిగితే మనకి ఆర్య సమాజం ప్రారంభించింది అనమాట. అంటే ఇతర మతాల్లోకి వెళ్ళిపోయినటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో మళ్ళీ హిందూ మతంలోకి తీసుకురావడం మనకి శుద్ధి ఉద్యమం యొక్క కాన్సెప్ట్ అనమాట. అదే గో బ్యాక్ టు వేదాస్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది మనకి దయానంద సరస్వతి గారు ఇవ్వడం జరిగింది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహాభారతాన్ని వేదవ్యాసుడు ఏ భాషలో రచించారంట? ఓకేనండి, భారతాన్ని రాసింది మనకి వేదవ్యాసుడు. ఓకే, రామాయణం రచించింది మనకి వాల్మీకి మహర్షి. మరి ఏ భాషలో రాశారు? సంస్కృత భాషలో రచించారండి యాక్చువల్లీ. ఓకేనండి, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాశారు. ఇది మీ అందరికీ తెలిసిందే. మహాభారతం అనేది మనకి 18 పర్వాల్లో మనకి మెన్షన్ చేశారు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. భీష్మ పర్వం ఏదైతే ఉంటుందో అందులో మనకి ఓకే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే అర్జునుడికి భగవద్గీతను కూడా బోధించడం జరిగింది. 18 అధ్యాయాలు ఉంటాయని చెప్పుకున్నాం భగవద్గీతలో కూడా మనం కదండి, రైట్. సో నెక్స్ట్ చూడండి, మరి మహాభారతాన్ని ఇంకొక పేరుతో ఏం పేరు పిలుస్తారంటే మనకి జై సంహిత అని కూడా అంటారు యాక్చువల్లీ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అది కూడాను. ఓకేనండి, మహాభారతానికి మరో పేరు ఏంటంటే మనకి జై సంహిత అంటారు అనమాట. యాక్చువల్లీ జై సంహిత అన్నా సరే మహాభారతం అన్నా సరే ఒకటే ఇక్కడ రాస్తాను చూడండి, రైట్, జై సంహిత. ఓకే, సో నెక్స్ట్ చూడండి, హనుమాన్ చాలీసాని ఎవరు రచించారంట? హనుమాన్ చాలీసాని ఎవరు రాశారు? చాలీస్ అంటే మనకి 40 అంటే 40 శ్లోకాలు ఉంటుంది హనుమాన్ చాలీసా అనేది. మరి ఎవరు రాశారు? కంచర్ల గోపన్న, తులసిదాసు, విశ్వనాథ సత్యనారాయణ, వాల్మీకి అండి. మరి రచించింది ఎవరంటే తులసిదాస్ అనమాట. మరి తులసిదాస్ ఎవరి కాలంలో ఉండేవారంటే అక్బర్ కాలంలో ఉండేవాడు యాక్చువల్లీ. అక్బర్ వచ్చేసి 1556 నుండి 1605 దాకా ఉన్నారనమాట, మొఘల్ ఎంపరరు.
ఆయన కాలంలో తులసిదాస్ ఇంకా ఏం రాశారంటే మనకి రామచరిత మానస్ కూడా రచించారండి. ఓకేనండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా ఎవరు రాశారంటే మనకి తులసిదాసే రాయడం జరిగింది. అలాగే రామాయణానికి సంబంధించి వివిధ వెర్షన్స్ తీసుకున్న మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు మనకి రామాయణ కల్పవృక్ష అనే పేరుతో రాయడం జరిగిందనమాట. దీనికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. అలాగే కంచర్ల గోపన్న ఎవరండి మనకి ఈయన భక్త రామదాస్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే కంచర్ల గోపన్న ఏంటంటే ఖమ్మం జిల్లాలోని పాల్వంచ్ అనే గ్రామానికి అనమాట తహసీల్దార్గా ఆయన నియమితులు అవుతారండి. అక్కడ శ్రీరాముడి యొక్క దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తారనమాట యాక్చువల్లీ. సో ఆయన రాముడికి దాసుడయ్యాడు, అంటే రామకోటి కూడా రాయడం జరిగింది. అతను రాముడికి దాసుడయ్యాడు కాబట్టి అతను రామదాస్ అనమాట. ఓకే, అతను ఒరిజినల్ నేమ్ వచ్చేసి కంచర్ల గోపన్ అనమాట. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈయన యొక్క మేనమావలు ఉంటారనమాట, అక్కన్న మాదన్న. వీళ్ళు వచ్చేసి అబుల్ హసన్ తానీషా అనేటటువంటి ఒక గోల్కొండ కుతుబ్షాహీ సుల్తాన్ దగ్గర పనిచేస్తారనమాట. ఆయన టైంలో ఉంటారు మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే వాల్మీకి గురించి మనకు తెలుసును. మా నిషాద అనేటటువంటి శ్లోకంతో అనమాట ప్రారంభించడం జరిగింది. ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి హిందూ ఫిలాసఫీ ఎంసీక్యూస్ అనమాట. ఇంకా నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే మీకు పేపర్ 2 ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రిపేర్ చేసి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో కాబట్టి కొన్ని ఎంసీక్యూస్ అనమాట మీకు నేను యూట్యూబ్లో కూడా ఇస్తున్నాను. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినెట్గా హిందూ ఫిలాసఫీ క్లాసెస్ అయితే 100% యూజ్ఫుల్ అవుతాయి. ఈవెన్ పేపర్ 1 అయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, అది ఎప్పటి నుంచో మనం మెయింటైన్ చేస్తున్నాం. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అలాగే పాలిటీ ట్రిక్స్ కోర్స్ అన్నీ కూడా మీకు ఆ జనరల్ స్టడీస్ దాంట్లో ఉంటాయి మెంటల్ ఎబిలిటీతో సహా. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రైసెస్ కూడా మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.